హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్. అందరికీ నమస్కారం అండి. వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు అన్నదాత సుఖీభవ మొదటి విడతకు సంబంధించి ఇప్పుడిప్పుడే రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి. అలాగే ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా 50,000 మందికి పైగా అయితే రైతులను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం సర్కిల్ను జారీ చేసింది. తాజాగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అప్డేట్ ఏంటి, దానికి సంబంధించి తెలుసుకునే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఏపీలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా అధికారంలో ఇటు సంక్షేమాలు అంటూ దిశగా కృషి అయితే చేస్తున్నారు. మరి ఇక రైతు విషయానికి వచ్చినట్లయితే మరీ ముఖ్యంగా మనకు ఆర్థికంగా వెనుకబడి ఉన్న వాళ్లకు అందరికీ కూడా పంట నష్ట పరిహారాన్ని రైతులకు ఏదైతే కావాలో వాటన్నింటికీ కూడా కూటమి ప్రభుత్వం తోడుగా ఉంటుంది. తాజాగా మనకు 3,200 రూపాయలు చెల్లిస్తే 32,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయి. అది ఏంటో కూడా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కూటమి ప్రభుత్వం మనకు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ కూడా మనకు ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి అన్నదాత సుఖీభవ పథకం కింద 20,000 రూపాయలు అందిస్తున్నారు. గత ప్రభుత్వంలో మనకు ఈ పథకానికి రైతు భరోసా అని కూడా పేరు పెట్టి పిలిచేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతు భరోసా పథకాన్ని కాస్త అన్నదాత సుఖీభవ పేరుగా మార్చారు. అయితే గత ప్రభుత్వంలో మనకు 5,500 రూపాయలు ఒకేసారి, 2,000 రూపాయలు ఒకసారి మిగిలింది కేంద్ర ప్రభుత్వం అందించేది. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 7,000 రూపాయలు ఒకసారి, అలాగే మరోసారి 7,000 రూపాయలు అంటే మనకు మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం అందించేది 14,000 రూపాయలు. ఇక మిగిలింది 6,000 రూపాయలు వచ్చేసి పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేస్తుంది. మనకు ఇప్పటి వరకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, పాడి పంటలు కూడా పెట్టుబడి సహాయాన్ని అయితే ఇవ్వలేదు. రైతులు ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో మనకు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే 18వ విడతలో పీఎం కిసాన్ యోజనకు సంబంధించి 2,000 రూపాయలు రైతుల ఖాతాలకి అయితే జమ చేశారు. ఇక డిసెంబర్లో క్రిస్మస్ లేదా సంక్రాంతిలోగా పీఎం కిసాన్ సంబంధించి యోజన ఇస్తాము అన్నారు. కానీ 19వ విడత కూడా వెనుకబడిపోయింది. అంటే మనకు 2 విడతల్లో అయితే పూర్తిగా రైతన్నల ఖాతాలోకి అయితే జమ అవుతున్నాయి. అయితే మనకు అన్నదాత సుఖీభవకు సంబంధించి కొన్ని విధి విధానాలు గైడెన్స్లో అయితే రూపొందించి ఆ పనిలో ప్రభుత్వం అయితే నిమగ్నమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే అర్హత కలిగి ఆ పనిలో ప్రభుత్వం అయితే నిమగ్నమైంది, అర్హత కలిగి రైతులు ఉన్నారో వారికి మాత్రమే ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద వారి ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తాము అని చెప్పి మనకు కూటమి ప్రభుత్వం అయితే కసరత్తులు మొత్తం ప్రారంభించింది. అధికారికంగా మనకు బీమా సౌకర్యం కూడా రైతన్నలకు ఆఫర్ చేస్తుంది. ఇక రైతన్నలకు వచ్చేసి రుణ సౌకర్యం పెంచడమే కాకుండా బీమా సౌకర్యాన్ని కల్పిస్తుంది కూటమి ప్రభుత్వం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా పీఎం కిసాన్ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. ఈ విడుదలకు సంబంధించినటువంటి 19వ విడత 4,000 రూపాయలు రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్లో అయితే జమ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఏపీలో ఉన్నటువంటి రైతులు మరియు కౌలు రైతులు ఇద్దరికీ కూడా ఈ 4,000 రూపాయలు ఇస్తారా లేదా, అదేవిధంగా ఎవరెవరి పేరు మీద భూములు ఉంటే వాళ్ళకే ఇస్తారా, ఇప్పటి వరకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ కింద 2,000 రూపాయలు మాత్రమే విడుదల చేసేవారు. ఈసారి మాత్రం 19వ విడతకు సంబంధించి మీరు మొత్తంగా 4,000 రూపాయలు అయితే మీకు డబ్బులు అయితే పడుతున్నాయి.
మీరు ప్రతి ఒక్కరూ కూడా ఈ డబ్బులను ఏ విధంగా తీసుకోవాలో తెలుసుకునే ముందుగా ఇలాగే మన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాలైన అటువంటి వారి ప్రజలందరికీ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా పిఎం కిసాన్కు సంబంధించినటువంటి 19వ విడత ఇన్ఫర్మేషన్ 4,000 రూపాయలు అయితే విడుదల చేయబోతున్నారు. ఇటీవలే జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో మనకు ఏదైతే రైతులకు ఇప్పటి వరకు ఇస్తున్నటువంటి పిఎం కిసాన్ డబ్బులను 6,000 రూపాయలు మరో 4,000 రూపాయలు పెంచి మొత్తం 10,000 రూపాయలు రైతుల యొక్క అకౌంట్లలో అయితే వేయబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.